హలో, నేను మిస్ రావు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకల్ బాడీస్ కానీ ప్రభుత్వాలు ఏవైనా సరే వీలున్నంత వరకు మన దగ్గర నుంచి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టేటువంటి పనులనే ఉన్నాయి. దాన్ని ఉద్యోగుల జీతాలకు, బత్యాలకు, అవినీతికి వీటన్నిటికీ పనిచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టోల్ గేట్లు ఎత్తేస్తాం, అసలు టోల్ గేట్లే లేకుండా చేస్తాం కాబట్టి ఇక మీరు టోల్ ఛార్జీలు కట్టవలేదు అనేటువంటి యాంగిల్లో చెబుతున్నారు. టోల్ ఛార్జీలు కట్టవలేదు కాదు, టోలు తీసి జేబులో వేసుకునే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకురాబోతున్నటువంటి నిర్ణయం ఏంటంటే అది ఇప్పటి వరకు మనం టోల్ ప్లాజాల్లో టోల్ పే చేస్తున్నాం. దానికి ఈ మధ్యకాలంలో గడ్కరీ గారు ఒక స్కీమ్ పెట్టారు. 3,000 కడితే కనుక మీరు సంవత్సరం మొత్తం మీరు టోల్ ఫీజు కట్టకుండా తిరగచ్చు అని చెప్పి నేషనల్ హైవేస్లో. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే నేషనల్ హైవేల వరకే అది పరిమితం. నేషనల్ హైవేకి అనుసంధానంగా ఉండేటువంటి కొన్ని నేషనల్ హైవే రిలేటెడ్ లేదంటే కొన్ని నేషనల్ హైవే సంబంధించిన ప్రాజెక్టులు కూడా స్టేట్ హైవే పరిమితిలో ఉన్నాయి. స్టేట్ హైవేల పరిధిలో ఉండేటువంటి వాటికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాలి, లేదా ఒంగోలు వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి. నార్కెట్పల్లి నుంచి రైట్ సైడ్కి తిరిగితే కనుక ఒక రోడ్డు వస్తుంది. అది నేషనల్ హైవే లాగానే ఉంటుంది, కానీ అది స్టేట్ హైవే కింద ఉంది. దాంతో అక్కడ ఉండేటువంటి 3 టోల్ ప్లాజాలకి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇలా ఒక నేషనల్ హైవే తప్ప మిగతా అన్నింటిలో కూడా డబ్బులు కట్టించుకుంటున్నారు. వాటిని నేషనల్ హైవే కిందకి కన్వర్ట్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. అందుకే నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా స్థానిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా వీలున్నంత వరకు ఏదో ఒక రకంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం. ఇప్పుడు తాజాగా టోల్ ప్లాజాలన్నింటినీ తీసేసి మీరు ఎక్కడైతే బయలుదేరతారో మీ కారు రోడ్డు మీదకి ఎక్కుతుందో అక్కడి నుంచి కిలోమీటర్లు లెక్కేసి ఆ కిలోమీటర్లో ఎంత ప్రయాణించిందో లెక్కేసి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఇది ఒక పెద్ద దోపిడీ. యాక్చువల్గా మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి జీపీఎస్ రన్ అవుతుంది. ఈ జీపీఎస్ని బేస్ చేసుకొని ఎంత దూరం ప్రయాణించింది అనేది తెలిసిపోతుంది. అప్పుడు స్టేట్ హైవేస్కి, స్టేట్ రోడ్లకి ఎంత షేర్ వెళ్ళాలి, సెంట్రల్ రోడ్లకి అంటే నేషనల్ హైవేకి ఎంత వెళ్ళాలి అనేది వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. డివైడ్ చేసుకొని మీరు రోడ్డు ఎక్కినప్పటి నుంచి మళ్ళీ రోడ్డు ఎగ్జిట్ అయ్యేంత వరకు మీకు టోల్ బాధుడే. ఆ లెక్కన లెక్కేస్తున్నారు. దాన్ని ఎలా లెక్కేస్తారు అని చెప్పేసి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే ఏం చెప్తుందంటే, చూడండి, ఇది భారత ప్రభుత్వం 2026 చివరి నాటికి నేషనల్ హైవేలపై మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా టోల్ గేట్లను పూర్తిగా తొలగించనుంది. అంటే వచ్చే ఏడాది నుంచి టోల్ గేట్లను పూర్తిగా తొలగించబోతుంది. అసలు టోల్ గేట్లు ఉండవు రోడ్ల మీద అంటే అసలు హ్యాపీగా ఎగిరి గంతేస్తారు వాహనదారులు. కానీ కాదు, టోల్ గేట్లను తీసేస్తారు. తీసేసి ఏ సిస్టమ్ పెడుతున్నారు, ఇక్కడ ఇది పెడుతున్నారు, మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్ని పెడుతున్నారు. దీనివల్ల ఆ వాహనాలు ఆగకుండా కెమెరాలు నెంబర్ ప్లేట్లను చదివి ఫాస్టాగ్ ఖాతా నుండి ఆటోమేటిక్గా టోల్ డిబేట్ అవుతుంది. ప్రయాణ సమయం, ఇంధన ఆదా అవుతుంది, అవినీతి తగ్గుతుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు వెళ్తున్నప్పటికి కూడా అక్కడ స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా మీరు ఆగకుండానే మీరు వెళ్ళిపోవచ్చు. కానీ దానికి తగ్గ అమౌంట్ని మీ ఫాస్టాగ్ ఖాతా ఇప్పుడు ఉంది కదా, ఫాస్టాగ్ ఖాతా, ఆ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతాయి అమౌంట్. మీరు అక్కడ ఆగి అది స్కాన్ అయిన తర్వాత అది గేట్ లేపి మీరు వెళ్ళి టైం పడుతుంది. ఒక్కోసారి బ్లాక్ లిస్ట్లో పడితే దాదాపు 10-15 నిమిషాలు పడుతుంది. అలాంటిది లేకుండా ఇప్పుడు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో అనేటువంటి సిస్టమ్ ద్వారా ఇమీడియట్గా మీరు సేమ్ స్పీడు 90-80 మీరు వెళ్ళేటువంటి స్పీడ్లో మీరు వెళ్తూ ఉంటే ఎక్కడ కట్ చేసుకోవాలో అక్కడ కట్ చేసుకుంటుంటుంది. మన చేతులు ఏముండదు, మనం వెళ్ళిపోతుంటాం అంతే. డబ్బులు ఎంత కట్ అయినాయని లాస్ట్లో చూసుకోవడమే. ఫాస్టాగ్లో కట్ అయిపోతూ ఉంటాయి, అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి. ఎంత కట్ అయిందో తర్వాత చూసుకోవాల్సిందే. సో కాబట్టి ఈ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. సో కొత్త విధానం ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, కెమెరాలు అండ్ ఏఐ. టోల్ ప్లాజాల పైన ఉండే హై రెజల్యూషన్ కెమెరాలు వాహనపు నెంబర్ ప్లేట్ని గుర్తిస్తాయి. సో అక్కడ టోల్ ప్లాజాలు ఇప్పుడు ఉండేటువంటి ప్రాంతంలో
హై రెజల్యూషన్ ఉన్నటువంటి కెమెరాస్ని బిగిస్తారు. దానికి ఏఐ టెక్నాలజీని ఏఐ కెమెరాలను పెడతారు. ఆ కెమెరాలు ఏం చేస్తాయంటే మీరు ఎంత స్పీడ్ పోయినా కానీ ఇమీడియట్గా వాటిని క్యాప్చర్ చేసేసి ఐడెంటిఫై చేసి మీకు ఎంత టోల్ బాధాలో అంత బాధేస్తుంది. అది సిస్టమ్. ఇక ఆటోమేటిక్ డెబిట్ ఏఐ సహాయంతో వాహనం యొక్క ఫాస్టాగ్ ఖాతా నుండి టోల్ రుసుము ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది, అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. వేగం, వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు. 80 కిలోమీటర్ల వేగంతో నువ్వు వెళ్ళినా కానీ నీ టోల్ని బాధేస్తుంది, అంతే ఇచ్చేస్తుంది. 80 కిలోమీటర్ల స్పీడ్తో నువ్వు వెళ్ళినా కానీ క్యాల్కులేట్ చేసేసి నీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ నుంచి లాగేస్తుంది. ఇంధన ఆదాయం పెరుగుదల, పారదర్శకత, అవినీతి నిర్మూలన. సో ఇంధనం ఆదా అవుతుంది దీని కారణంగా, అంటే ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది ఎవరికి, వాళ్ళకి ఫాస్టాగ్ వాళ్ళకి. పారదర్శకత, అవినీతి నిర్మూలన, ప్రస్తుత స్థితి, భవిష్యత్తు. సో ఫాస్టాగ్ ఇప్పటికే ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లో ఉంది. ఇది టోల్ వద్ద సమయాన్ని కొంత తగ్గించింది టోల్. ఇది ఎంఎల్ఎఫ్ ఇదేం చేస్తుంది? ఎంఎల్డబ్ల్యూఎఫ్ అనేది 2026 చివరి నాటికి, అంటే వచ్చే ఏడాది చివరి నాటికి ఎంఎల్డబ్ల్యూఎఫ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలవుతుంది. శాటిలైట్ ఆధారిత వ్యవస్థ. భవిష్యత్తులో GPS, శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇది ట్విస్ట్. నేను అదే ఇందాక చెప్పాను కదా, GPS, శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీని ద్వారా ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయబడుతుంది. ఈ కొత్త వ్యవస్థ జాతీయ రహదారులకు మాత్రమే వర్తిస్తుంది, రాష్ట్ర రహదారులకు కాదు. ప్రస్తుతానికి నువ్వు రాష్ట్ర రహదారులకు కాదని నీవు చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? GPS ఏర్పాటు చేసిన తర్వాత మీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీరు వసూలు చేసుకోండి, మా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మేము వసూలు చేసుకుంటాం అని చెప్తారు వాళ్ళు. సో ఓవరాల్గా మీరు ఏ రోడ్డు ఎక్కినా GPS శాటిలైట్ సిస్టమ్ ద్వారా మీరు ఎంత ప్రయాణించారనేది లెక్కేసి గ్రామ పంచాయతీలకి ఇచ్చేది గ్రామ పంచాయతీలకి, జిల్లా పరిషత్కి ఇచ్చేది జిల్లా పరిషత్కి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న రోడ్లకైతే జిల్లా పరిషత్కి వెళ్ళిపోతుంది, పంచాయతీ రోడ్లకైతే పంచాయతీకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర రోడ్లు అయితే స్టేట్ హైవేస్ అయితే స్టేట్ హైవేకి వెళ్ళిపోతుంది, నేషనల్ హైవే అయితే నేషనల్ హైవేకి వెళ్ళిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో జరగబోయేది. సో ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు మీ కారు 1 ఇంచు కదిలినా కానీ ఇక రాబోయే రోజుల్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి శాటిలైట్ సిస్టమ్ని, GPS సిస్టమ్ని వాడబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటని తెలియజేచ్చు. థ్యాంక్ యూ.